హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం, యేసయ్య మాటలు ధ్యానించే సమయం. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం కనుక రెడీ. కొంచెంసేపు మీ పని పాటలు పక్కన పెట్టుకొని వాక్యం వినడానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనములు. మరొకసారి మాతో మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎక్కడ చూసినా ఇవాళ కక్షలు, ద్వేషాలు, కొట్లాటలు, పోట్లాటలు, అసూయలు, ఏంటంటే కోపతాపాలు, భేదాలు, విభేదాలు, ఇలాంటివి ఇళ్లల్లో, లోకంలో, ఈవెన్ విశ్వాసాలు అనబడే వారి మధ్య కూడా పెళ్ళుబుకుతున్నవంటే దీనికి కారణం ఏంటంటారు? నిజంగా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తే మన పొరుగువారిని ప్రేమించమన్నాడు. ప్రేమహీనత అనేది వీటన్నిటికీ కారణమండి. ప్రేమ ఉన్నవాడు సహిస్తాడు, క్షమిస్తాడు, భరిస్తాడు, ప్రేమిస్తాడు, ప్రేమ ఇస్తాడు. ప్రేమ అనేది ఇచ్చేది. అది ప్రేమ ఎప్పుడు కనపడద్దంటే నువ్వు ఉంచుకున్నప్పుడు కనపడదు, అది ఇచ్చినప్పుడు కనపడద్దు. చాలామంది మనసులో ప్రేమించాం అనుకుంటుంటారు, కానీ ఆ ప్రేమ క్రియలలో చూపించరు. ఆ ప్రేమ యొక్క ప్రతిఫలాన్ని చూడకపోతున్నారు. మన జీవితంలో ప్రేమ కావాలంటే, అంటే లోక ప్రేమల గురించి నేను మాట్లాడతలేదండి. ఈ లోకం గందరగోళమైన ప్రేమలతో ఉంది. ప్రేమ అనగానే ఈ యొక్క శారీర సంబంధమైన ప్రేమల గురించి, మరి అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజున ఐ లవ్ యూ అనుకుంటూ ఆ పదానికి విలువ లేకుండా చేయటమే కాక అసభ్యంగా ప్రవర్తిస్తూ దేవుని దృష్టికి దోషులు అవుతున్నారు. అసలు గ్రీకులో 4 వ్యత్యాసమైన మాటలు ఉన్నాయి ప్రేమకి. అవన్నీ చెప్పి ఉదయకాలమే మిమ్మల్ని కంగారు పెట్టరు. కానీ సహోదర ప్రేమ ఉంది, సహజ ప్రేమ ఉంది, స్నేహబంధం, స్నేహం అనే ప్రేమ ఉంది. ఇవన్నీ కూడా ఆ స్వార్థంతో కూడినవే, తాత్కాలికమైనవే. అయితే దేవుని ప్రేమ అగాపే, అది కలువరి సిలువలో ప్రభువు చూపించిన ప్రేమ. అర్హత లేని వారిని ప్రేమించే ప్రేమ, శత్రువుల్ని ప్రేమించే ప్రేమ. మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం చూస్తే ఆ ప్రేమను గురించి చక్కగా రాయబడింది చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించకూడదు, త్వరగా కోప్పడదు, అపకారము మనసులో ఉంచకూడదు, దుర్నీతి అందు సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుద్ది మనకి? ఇది మార్కెట్లో దొరికేది కాదండి, ఇంపోర్ట్ చేసుకునేది కూడా కాదు. యేసయ్య సిలువ దగ్గర కూర్చొని ఆయన ప్రేమను మనం జుర్రుకోవచ్చు. ఆయన ప్రేమ చూపించిన దేవుడు అన్నది కలువరి సిలువలో ప్రాణం ఇవ్వటం ద్వారా ఆయన నిరూపించాడు. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆ మనస్తత్వం మనం కలిగి ఉంటే పక్క వాళ్ళతో పోటీలు ఎందుకంటే మనకి? పక్క వాళ్ళ మీద అసూయ ఎందుకు? ఇతరుల విషయంలో మనం ఎందుకు క్రిటిక్గా ఉంటాం, విమర్శించేవారిగా ఉంటాం, చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు కోపడేవారిగా ఉంటుంటాం? కానీ ప్రేమ నా హృదయంలో దయచేయమని ఎప్పుడన్నా మీ జీవితంలో ప్రార్థించారా? పాపం ఉన్న చోట ప్రేమ ఉండదండి. స్వార్థము, ప్రేమ కలిసి ఉండలేవు.
పాపం మనిషిని స్వార్థపరుడిగా చేస్తుంది, మూర్ఖుడిగా చేస్తుంది. అందుకే చూడండి, సహజ ప్రేమ కూడా ఉండదు పాపం చేసేవాడికి. నా భార్యే, నా బిడ్డలే, నా కన్న తల్లిదండ్రులే అనే ఆలోచన కూడా లేకుండా ఎలాంటి ఘోరమైన రీతిగా మనుషులు ప్రవర్తిస్తున్నారు చూడండి. యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ, అన్నిటినీ సహించుకుని, అన్నిటినీ ఓర్చుకుని, ప్రేమ దయచేయి ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించడం నేర్చుకోండి. ఈ గొడవలు, నా మీద అందరూ అసూయపడుతున్నారు, నన్ను అందరూ చులకన చేస్తున్నారు, మీరు ఇంకొక విషయం గమనిస్తలేదు. మీరు ఎవరిని ఏమనకపోయినా, ఎవరో మిమ్మల్ని అన్నారని బాధపడుతూ ఉన్నా కూడా దానికి కూడా కారణం మీలో ప్రేమ లేకపోవటమే. మన చిన్నపిల్లలు ఒకసారి తిడుతుంటారు, మనల్ని కొడుతుంటారు, కాలుతో వాళ్ళ మమ్మీని తొక్కుతారు. కానీ ఆ పిల్లని ఇంకా ప్రేమిస్తుంది తల్లి. ఎందుకంటే ఆ పిల్ల తెలియజేసింది, ఆ పిల్ల నా బిడ్డ. ఏంటండి, ప్రేమించినప్పుడు ఆ యొక్క క్షమించే మనసు ఉంటుంది. యేసయ్య ప్రేమ మన జీవితానికి మొదటిగా మనకు సంతోషాన్ని ఇస్తుంది, మనకు సంతృప్తినిస్తుంది, మనం ఇతరులకు ఆదరణకరంగా ఉండడానికి సాయం చేస్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది, ఈ అధ్యాయం పూర్తిగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇవాళ మాలాంటి సేవకులకు కావాల్సింది, నాకు కొండలను పెకలించగలిగినంత విశ్వాసం నాకుంది, దేవదూత భాషలతో నేను మాట్లాడగలను, పేదల మధ్య నేను గొప్ప సేవ చేస్తున్నాను, కాల్చబడడానికి నేను కూడా హతసాక్షి అవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నదానికంటే, అవి ఎన్నున్నా అవి ప్రేమతో చేయకపోతే, క్రీస్తు ప్రేమతో చేయకపోతే నేను వ్యర్థుణ్ణి అన్నాడు పౌలు. మనం చేసే ప్రతిదీ ప్రేమతో చేయాలి. సేవ చేసినా, పరిచర్య చేసినా, పని చేసినా, దానం చేసినా, ఏంటంటే సహాయం చేసినా, క్రీస్తు ప్రేమను బట్టి విధేయులమైన, మన ప్రేమను బట్టి తల్లిదండ్రులకు విధేయులు అవుతున్నాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఊరకే రాదు, అది ఊరకే రాదు. యు హావ్ టు వర్క్ ఇట్ అవుట్. అన్ని పరిస్థితుల్లో సహించుకోవటం, ఓర్చుకోవటం, భరించుకోవటం, క్షమించుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు దాన్ని కాపాడుకోగలుగుతాం. చాలాసార్లు మన హృదయాల్లో ఒక రాపిడి ఉంటుందండి, గరగరమని. మేము సైకిళ్ళు దొక్కే సమయంలో, ఇప్పుడు సైకిళ్ళు దొక్కటం లేదు అసలు, ఆ చైను అరిగిపోయినప్పుడు గర్ర అని శబ్దం వస్తూ ఉంటుంది. ఆ రాపిడికి అది తుప్పు పట్టేసి శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దమును కొంచెం మంచి కొబ్బరి నూనె ఏదో ఒక ఆయిల్ తీసుకొని ఆ చైన్ మీద వేస్తే అప్పుడు శబ్దం అయిపోద్ది, స్మూత్గా వెళ్తుంది. ఏంటండి, మన తలుపులు కూడా ఇంతకుముందు, ఇప్పుడు పూర్వకాలం తలుపులు, బంగళాలు మీకు తెలియదు అనుకుంటాను. తలుపు మీద, ఉతక మీద తలుపు తిరుగునన్న బైబిల్లో ఉంది. ఒక రింగులాగా ఉంటుంది తలుపు, దాంట్లో తిరిగి కిర్రమని శబ్దం వస్తుంటుంది. శబ్దం వస్తుంది, తలుపుని నిందించుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కొంచెం నూనె వేస్తే అది నిశ్శబ్దంగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సేమ్ అదే, నీ మాటల్లో ప్రేమ ఉంటే, నీ ప్రవర్తనలో ప్రేమ ఉంటే, నీ విమర్శలో ప్రేమ ఉంటే, నువ్వు విమర్శించినప్పుడు విమర్శించవలసిన అవసరత పాజిటివ్గా మనం విమర్శించాలి. విమర్శించడం అంటే మనం వారిని మరింత మెరుగుపరచడానికి, వారిని దిద్దడానికి, వారి తప్పులు, లోపాలు చెప్పడం కక్షతో, కోపంతో కాదు, ప్రేమతో, దయతో మనం ఇతరులను దిద్దాలి. ఆ దిద్దే విషయంలో, ఆ సరిచేసే విషయంలో ఈ రోజున ఘర్షణ చూస్తున్నాం. ఆ ఘర్షణ వలన బాంధవ్యాలు తెగిపోతున్నాయి. ఆ ఘర్షణ వలన రాపిడి పెరిగి విడిపోతాం. అది బాధ కలుగు చేసేది ఉంటుంది. మన జీవితంలో సమాధానంగా మనం బ్రతకాలంటే ప్రేమ కలిగి ఉండండి. క్రీస్తు ప్రేమతో నీ హృదయం నింపబడాలంటే ముందు నీ హృదయంలో ఉన్న స్వార్థాన్ని కక్కేయాలి.
అందుకే ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని, తను తాను ఖాళీ చేసుకొని, తాను లేననుకొని, తాను అనే ఈగో తీసేసి, నేను అనే ఈగో పక్కన పెట్టి నా సిలువెత్తుకొని నన్ను వెంబడించాను. నా సిలువ అంటే నీ సిలువను వెత్తుకొని, అంటే నిందైన, అవమానమైన, కష్టమైన, శ్రమైన, వీళ్ళు చేసిన తప్పైన, నా బిడ్డ తప్పు చేశాడు అనే తల్లి, ప్రేమ కలిగిన తల్లి, నా వల్లే నా బిడ్డ తప్పు చేశాడని చెప్పగలుగుతారండి. అలా చెప్పినప్పుడే నీవు నీ బిడ్డను రక్షించుకుంటావు, నీ హృదయాన్ని దేవునితో సరి చేసుకుంటావు. ప్రతిదానికి కారణం ఎవడో ఒకడని చెప్పొద్దు. అందులో నీ బాధ్యత లేదా, నువ్వు కారణం కాదా అని పరిశీలించుకో. చూడండి, మనం నెమ్మది కలిగి బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ప్రశాంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషుడికి ఏంటో విజ్ఞానం పెరిగిపోతుంది. ఏదేదో సాధించేసాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం, బిడ్డల్ని కనేస్తున్నాం అనే ఆర్భాటం ఉంది. కానీ ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ సంతృప్తి, ఆ ప్రాపర్ అయిన ఇంటరాక్షన్ మన ఇళ్లలో చక్కగా మాట్లాడుకుని చక్కగా ప్రేమను పంచుకునే రీతిగా ఉందా? మీ ఇల్లు ఎలా ఉందండి? మీరు వస్తుంటే ఎవరైనా ఆ వ్యక్తి ప్రభునెరిగిన బిడ్డ, అతని మాటలు లేక ఆమె మాటలు నేను వింటుంటే నాకు ఓదార్పు కలుగుద్ది, నాకు ఉపశమనం కలుగుద్ది, నా మనసుకు నెమ్మది దొరుకుద్ది, నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి అన్నట్టుగా ఉందా? లేక వస్తున్నాడు రా బాబు, నా బుర్ర తినేస్తాడు, ఏదో నా తప్పును పట్టుకోవటానికి వస్తున్నాడు, నన్ను ఏదో విమర్శించడానికి వస్తున్నాడు, నన్ను విసిగించేస్తాడు, నాకు బాధ కలుగు చేస్తాడు అన్న రీతిగా ఉందా? నువ్వు క్రీస్తు బిడ్డవైతే అన్నిటికంటే ముఖ్యమైన ప్రేమ మిక్కటమైన దోషములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమను కలిగి ఉండండి. పక్క వాళ్ళ దోషాలు మనకి భూతద్దాల్లో కనబడ్డట్టుగా ఉన్నాయంటే నీలో ప్రేమ లేదని అర్థం. పక్క వాళ్ళ యొక్క పొరపాటులు నీకు చిన్నగా ఉండి ఉన్నవిగా కనపడుతున్నాయంటే నీ గుండె నిండా, నీ కళ్ళ నిండా, నీ హృదయం నిండా యేసయ్య ప్రేమ ఉందని అర్థం. యేసయ్య మనల్ని చూసినప్పుడు అండి, ఆయన మనల్ని ప్రేమతో చూస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని కనుక లోకస్తులు విమర్శించినట్టు మనం చేసిన చిన్న 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 పొరపాట్లన్నింటినీ వరుసలో పెట్టి గద్దిస్తేనండి అయిపోద్ది మన పని. పాపాత్మురాలు, పాపంలో పట్టబడిన తీసుకొచ్చిన స్త్రీని చూసినప్పుడు అందరూ ఎన్ని నిందలేస్తున్నారు, ఎన్ని తప్పులు చేసింది ఆమె పేరే పాపాత్మురాలు. ఆమె విచారంలో పట్టబడింది ఇంకొక స్త్రీ. అలాంటి స్థితిలో ఉన్న వారిని అది చూడలేదు ఆయన. వారి బాధ చూశాడు, వారి హృదయంలో వారి పరిస్థితి చూశాడు, వారి శ్రమను చూశాడు, వారిని ప్రేమతో పలకరించాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధించను, వెళ్ళు అని క్షమించి పంపించాడు. నీ పాపములు క్షమించబడినవి, నువ్వు సమాధానంగా వెళ్ళుమని ఆ 7 దెయ్యములు పట్టి పీడించబడిన మగ్దలేని మరియను దేవుడు ప్రభువు క్షమించాడు. నీకు విరోధంగా ఎవరైనా ప్రవర్తించారేమో, మాట్లాడారేమో, నీకు ద్రోహం చేశారేమో, నీకు అన్యాయం చేశారేమో, వారిని క్షమించలేక, వారిని ప్రేమించలేక నీ మొహం నాకు చూపించొద్దని అనుకుంటున్నావేమో, ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ప్రేమతో ఇతరులను క్షమించు, నీవు క్షమించబడతావు. సహించు, నిన్ను దేవుడు సహిస్తున్నాడని గ్రహించు. దేవుని వాక్యాన్ని చదువుతున్నవాడు, క్రీస్తు అడుగుజాడల్లో నడవాలనుకున్నవారు, యేసులాగా ఉండాలనుకునేవాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుమో. అందుకేనండి అన్నదాన ధ్యానం 2 చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ప్రేమ చల్లారిపోయే రోజుల్లో ఉన్నామయ్యా. అక్రమం విస్తరించిపోతుంది. ఎక్కడ చూసినా ప్రేమహీనత, ఎక్కడ చూసినా తండ్రి అన్యాయము, అక్రమము పెరిగిపోతున్నాయి. భయంకరమైన దినాలలో మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని సడిగి గొడుగు వారిగా, విసిగి వేసారి వారిగా మేము ఉండక సిలువ వైపు చూస్తూ అన్నిటినీ సహించుకొని, అన్నిటినీ ఓర్చుకొని, అన్నిటినీ క్షమించగలిగిన ఆ కలువరి సిలువ ప్రేమతో మేము నింపబడుటకు, ఆగాపే ప్రేమను పొంది ఈ లోకానికి నీ ప్రేమను పంచుటకు, నీ నామములో ఇతరులను క్షమించి నీ చేత క్షమించబడుటకు
సమాధాన సంతోషాలతో, ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి రాపిడి లేకుండా సమాధానంగా మేము బ్రతకడానికి నీ వాక్యము ధ్యానించి నీ ప్రేమతో నింపబడి నిన్ను మహింపరుష్టకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తలు భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు మనకు జవాబిస్తాడు. క్రీస్తు ప్రేమతో నింపబడి ఉండండి. ప్రేమ లేక అల్లాడిపోతున్న ఈ లోకానికి యేసయ్య ప్రేమ ఎంత మధురమైనదో, ఎంత అద్భుతమైనదో, ఎంత సేద తీర్చున్నదో అని చూపించినట్లుగా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు దిద్దాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు ఉంటుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.